ఇక అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు గంజాయిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలు గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు సంకల్పం నిర్వహిస్తున్నామన్నారు. 14 నెలలుగా 5 జిల్లాల్లో వీటిపై అవగాహన కార్యక్రమాలు 20,000 ప్రోగ్రాంలు చేపట్టామన్నారు. సంకల్పంలో భాగంగా వారం రోజుల పాటు అభ్యుదయం పేరుతో సైకిల్ యాత్రకు ఏర్పాట్లు చేశారు. త్వరలో పాయకరావుపేటలో ప్రారంభించి ఇచ్చాపురం వరకు సైకిల్ యాత్ర చేయనున్నారు. నర్సీపట్నం టౌన్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గత 14 నెలలుగా ఈ ప్రోగ్రాంని 5 జిల్లాల్లో మనం చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 20,000 ప్రోగ్రామ్స్ గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా ఏర్పాటు చేయడం. దాంట్లో దాదాపుగా 9 లక్షల పైచులకు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసు, అదేవిధంగా లోకల్ పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులతో సహా జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్క స్కూలు, హాస్టల్స్, కాలేజెస్, యూనివర్సిటీసు వీటన్నిటిని కూడా లక్ష్యంగా చేసుకుని ఈ మాదక ద్రవ్యాల వల్ల జరిగేటువంటి నష్టాలు, దానిలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు, ఎవరైతే దాంట్లో కేసుల్లో ఇన్వాల్వ్ అవుతారో వారి యొక్క జీవితంలో వారు కోల్పోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటిని కూడా కలిపి యువతకి, అదేవిధంగా విద్యార్థులకు అందరూ కూడా ఈ అవగాహన సదస్సులు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంట్లోనూ ప్రతి విద్యార్థి, యువత, అదేవిధంగా కుటుంబ సభ్యులు మన ప్రాంతంలో గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు కానీ లేకుండా తక్షణమే